ఇది మొన్ననే విడుదల చేసిన ఒక ఉద్యోగ నోటిఫికేషన్. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్. ఇందులో ఓపెన్ కేటగిరీలో 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3 అట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3, బీసీఏలకు లేదు, బీసీబీ ఆయనకు 1, బీసీసీ ఆయనకు లేదు, బీసీడీ 3, బీసీఈ 0. ఇగో మళ్ళా ఎస్టీలకు 2, ఎస్సీలకు 3 చూసిరుగా. మొత్తం 13 ఉద్యోగాలలో 3. 13 ఉద్యోగాలలో 3 అంటే ఎంత శాతం అవుతుంది? జస్ట్ క్యాల్కులేట్. 13 ఉద్యోగాలలో 3 అంటే ఎంత? 3 ఉద్యోగాలు తీసుకురాలి. 30లో 3 అంటే 10%. 30 ఉద్యోగాలు ఉంటే 3 తీసుకురంటే 10% ఓకే. 20 ఉద్యోగాలు కూడా లేవు కానీ 3 తీసుకురు. చూసిరా ఎట్లా దొంగతనంగా పోతున్నాయో. ఇంకా మీకు విచిత్రం ఏంటంటే తెలంగాణలో ఫస్ట్ ఉద్యోగాల పంపిణీ ఎవరికి జరుగుతుంది అనుకుంటారు? ఇగో ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చిన తర్వాతనే బీసీబీ అంటే గౌన్లోళ్లకు, పద్మశాలీలకు, ముదిరాజులకు, మున్నూరు కాపులకు అందరికీ ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకు పెట్టినాకనే భోజనం మనకు పెట్టేటువంటి రోస్టార్ విధానం ఇది. ఇప్పుడు అక్కడ ధర్నాలు చేసి ఈలలేస్తున్నటువంటి బీసీ నిరుద్యోగులారా, వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తందుకేనా ఇప్పుడు నోటిఫికేషన్లు ఏమని కోరుతా ఉంది? ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఖతం చేయాలి. దాన్ని తీసుకొచ్చినోడు కేసీఆర్, కొనసాగిస్తుంది రేవంత్ రెడ్డి. వీళ్ళ ప్రభుత్వాన్ని ఖతం చేస్తే బీసీ ప్రభుత్వం ఏర్పడితే తప్ప ఈ దోపిడీ ఆగదు. బీసీ ప్రభుత్వం ఏర్పడితే ఏం జరుగుతుందంటే 100కి 27 ఉద్యోగాలు రావాల్సిన కోటా వస్తూనే మిగతా 50 ఉద్యోగాలలో 10% దోపిడీకి గురవుతున్నాయి కదా, అందులోంచి కనీసమైనది అంటే ఇక్కడ ఓసీలకు 1% కూడా రిజర్వేషన్ రాదు. ఈ 9% రిజర్వేషన్ కట్ చేయొచ్చు. మనం 9% రిజర్వేషన్ కట్ చేయొచ్చు. ఇంకా రెండో ఆప్షన్ ఏంటంటే మన ప్రజలకి ఉద్యోగానికి దూరంగా ఉన్నటువంటి జాతులు ఉన్నాయా, వీళ్ళని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్గా మార్చి ఈ 9% రిజర్వేషన్ వీళ్ళకి ఇవ్వచ్చు. ఉద్యోగాలు మన బిడ్డలకి వస్తాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేయాల్సినటువంటిది. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, నిరుద్యోగ సోదరులారా, తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల గురించి మాట్లాడాలంటే ఈ రెడ్లకు ఉద్యోగాలు పంచడం కోసం, వెలమలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం, కమ్మలకు ఉద్యోగాలు పోవడం కోసం మన శరీరాలు తాకట్టు పెట్టాలనా? అందుకోసమే బీసీలకు ఉద్యోగాలు రావాలంటే ఫస్ట్ ఈ ఈడబ్ల్యూఎస్ని ఖతం చేయాలి. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఖతం చేసేటువంటి ఏకైక లక్ష్యం మా ముందుంది. నిరుద్యోగ సోదరులారా, ఒక ఏడాది ఇటాట్ అవుతుండొచ్చు, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చైనా సరే ఈ ఈడబ్ల్యూఎస్ని ఖచ్చితంగా బొందబెట్టి బీసీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, ఎస్టీ మైనారిటీ పిల్లలకు ఉద్యోగాలు పంచుతాం. ఈయన డిమాండ్ చేయడు. ఇప్పుడు ఆడ మాట్లాడింది కదా కేటీ రామారావు గారు, ఈడబ్ల్యూఎస్ లెక్కలు వచ్చినాయి కదా సవరించమని ఈయన చెప్తలేడు. అయ్యో నువ్వే తెచ్చినావు కదా జీవో అని ఆయన చెప్తలేడు. ఈ టాపిక్ పక్కకు పెట్టి ఉద్యోగాల నోటిఫికేషన్ల టాపిక్ ముంగటేసుకున్నారు. వా ఏం డ్రామా ఇది! రైతు భరోసా, వ్యవసాయ స్కీముల పంచాయతీ అట్లుండే, మీరు ఏ విధంగా ఎత్తుకపోతున్నారు. ఉద్యోగాలు ఇట్లుండే, నీళ్లు, నిధులు, నియామకాలు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు కదా. నీళ్లు రెడ్లు, వెలమలు, కమ్మలు వీళ్ళ పొలాలకి దాదాపు 74% పొలాలకి సాగునీరు పోతా ఉంది కాలువల ద్వారా. వీళ్ళకి 74% భూములకి. నిధులు మొన్న మీకు చెప్పిన కదా, రైతు వ్యవసాయం నిధులు ఎట్లా పోతా ఉన్నాయో, ఒక్కొక్క రెడ్డి కుటుంబానికి 3,58,000 రూపాయలు పోతా ఉన్నాయి. నిధులు ఇటుపోయా, నియామకాలు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రూపంలో పోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇవి మనకొస్తాయి అని చెప్పారు కదా, మరి వచ్చిన తర్వాత 2014 నుంచి 2026 వరకు లెక్కలు తీస్తే ఇవి మనకు రాలేదు, వీళ్ళ ఇళ్ళకి పోతున్నాయి అని అర్థమైంది. ఇవన్నీ మనకు రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావాలి. బీసీ ప్రభుత్వం ఏర్పడి బీసీ ముఖ్యమంత్రి ద్వారానే ఈ అడ్డుకట్ట పడుతుంది. ఈ ఉద్యోగాలన్నీ, ఈ నిధులన్నీ, ఈ నియామకాలు, ఈ నీళ్ళన్నీ మనకు వస్తాయి.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ భూములను 1 కోటి ఎకరాల భూములను పేదలకు పంచేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని తెరకెత్తుకుంది. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ నిధుల దోపిడీ ఏదైతే ఉందో దీనికి అడ్డుకట్ట వేయబోతా ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయబోతా ఉంది. ఇవన్నీ ఖతం చేయడం అంటే మన వర్గాలకు ఇవి చేరవేయడమే అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోండి.